అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. ప్రధానంగా ఈ లైవ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, గడిచిన 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాలను పక్కన పెట్టి అధికార పార్టీ కావచ్చు, లేకపోతే పేదవాళ్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అసెంబ్లీలలోకి అడుగు పెట్టకూడదు, పార్లమెంట్లలోకి అడుగు పెట్టకూడదు, వీరి జీవితాలు హీనమైనటువంటి జీవితాలు, వీరు ఎప్పుడు కుక్కల వలె ఇంటి బయటే కాపలా కుక్కల వలె ఉండాలి, వీరికి రాజ్యాధికారం రాకూడదు, వీళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేయకూడదు, ప్రజల పక్షాన పని చేయకూడదు అనేటువంటి ఒకే ఒక కుట్ర కోణంతో ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పోరాట స్ఫటిమను చూసి నిరంతరం దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, మైనార్టీల పక్షాన పేద ప్రజల గళమై ఆ ప్రజల యొక్క సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి రాజేష్ మహాసేనకి పి గన్నవరం యొక్క అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి సీటును కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఒక పేదవాడు, ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అటు పేదరికంలో పుట్టి అంచెలంచెలుగా తన స్వయం శక్తిని నమ్ముకొని, తన జ్ఞానాన్ని నమ్ముకొని ఎలాగైనా తన జాతులలో నూతన వెలుగును నింపాలి, తన జాతులను సన్మార్గంలో నడిపించాలి, తన జాతుల యొక్క పురోగతికి కృషి చేయాలని తన వంతు కృషితో ఆయన చేసినటువంటి పోరాట స్ఫటిమతో ఈరోజు ఆయనకు ఒక ఎమ్మెల్యే స్థానం దక్కింది. అయితే ఈరోజు ఆయన పోటీ చేసే కంటే ముందే రాజేష్ మహాసేనకి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన మీద ఒకే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు కథనాలు అల్లుతూ, ఈయన హిందూ వ్యతిరేకి, లేకపోతే ఈయన బ్రాహ్మణులకు వ్యతిరేకి, లేకపోతే ఇలా ఆయన ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధి. ప్రజలకు కావాల్సిందేంటి? ఆయన మతం కావాలా, ఆయన కులం కావాలా, ఆయన జాతి కావాలా, ఆయన గుణగణాలు కదా మనకు కావాల్సింది. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేయగలడా లేదా, ప్రజల పక్షాన మాట్లాడగలడా లేదా, ప్రజల సమస్యలపై పోరాటం చేయగలడా లేదా, ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన తప్పించగలడా లేదా అనేటువంటి అంశాలను అన్నిటిని పక్కన పెట్టి ఒక మాల సామాజిక వర్గం, ఒక ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ మహాసేనకు టికెట్ ఇవ్వగానే ఏదో దేశంలో ఏదో విపత్తు వచ్చేసినట్టు, దేశం మొత్తం మునిగిపోయినట్టు, దేశంలో ఏదో పెద్ద ప్రమాదం ఏర్పడినట్లు ఆయన మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ రోజు మా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేటువంటి నాయకులు ఇదేనా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చేటువంటి గౌరవమా అని కూడా నేను అడగదలుచుకున్నాను. ఈ రోజు మీరు టికెట్లు ఇస్తేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందలం ఎక్కిచ్చినట్లు, అలానే ఇతర పార్టీల వారు టికెట్లు ఇస్తే మాత్రం గతి లేకనో, అక్కడ పోటీ చేయడానికి ఎవరు లేకనో టికెట్లు ఇచ్చినట్లా. అలానే ఈ రోజు ఎవరైతే ఎస్సీల ముసుగులో, అలానే హిందువుల ముసుగులో ఈరోజు రాజేష్ మహాసేనను ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా నేను చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓ నా ఎస్సీ సోదరులారా, ఓ నా మాల మాదిగ సోదరులారా, ఓ నా గిరిజన సోదరులారా, ఓ నా మైనార్టీ సోదరులారా, నిజంగా మీరు ఈ రోజు రాజేష్ మహాసేన మీద పెట్టినటువంటి శ్రద్ధను ఆ రోజు డాక్టర్ సుబ్రహ్మణ్యంని చంపినప్పుడు ఎక్కడ పోయింది ఈ యొక్క పోరాట స్ఫటిమ, ఎక్కడ పోయింది ఈ యొక్క ఐకమత్యం? అలానే ఏదైతే మనం చూసాం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎక్కడ పోయింది ఈ పోరాట స్ఫటిమ? ఇలా ఒకటా రెండా, అలానే శిరోమండలం చేసినప్పుడు ఎక్కడ పోయింది మీ పోరాట స్ఫటిమ? ఈ రోజు ఒక మధ్యతరగతి పేద కుటుంబానికి చెందినటువంటి ఒక దళితుడికి టికెట్ ఇచ్చి ఆయన్ని రాజ్యాధికారం వైపుగా, రాజ్యాధికారం కల్పించడంలో భాగంగా ఆయన్ని అసెంబ్లీలో నడిపించాలి, ఇలాంటి నాయకుడు అసెంబ్లీలో ఉండాలి, ఇలాంటి గళం అసెంబ్లీలో వినిపించాలి, ఇలాంటి గళం ప్రజల పక్షమై ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనకి స్థానం కేటాయిస్తే, ఈ రోజు ఈయన హిందువుల గురించి మాట్లాడారు, ముస్లింల గురించి మాట్లాడారు, మైనార్టీల గురించి మాట్లాడారు, క్రిస్టియన్ల గురించి. ఇదేనా దేశంలో రాజకీయ వ్యవస్థ? ఇలాగైనా తయారవుతుంది? ఏం కావాలి? ఒక నాయకుడికి ఏం కావాలో అవి ఉండాలి కదా. ఈరోజు పి గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలకు లేనటువంటి సమస్య దేశవ్యాప్తంగా, అలానే హిందువుల ముసుగులో ఉన్నటువంటి నేను ఒక సాంప్రదాయ కుటుంబం, ఒక హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, నేను ఒక హిందువుని, అంత మాత్రాన ప్రతి విషయంలో కూడా హిందూ 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 ఇదేనా? ఇలాంటి అంశాలైనా మనం ముందుకు తీసుకువెళ్లాల్సింది, ఇలాంటి పోరాట స్ఫటిమైనా మనం తీసుకువెళ్లవలసింది. మొన్నటికి మొన్న మనం చూసాం పల్నాడులో ఏం జరిగిందో. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘటనల మీద మీరు స్పందించకుండా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచక పాలన మీద మీరు ప్రశ్నించకుండా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద మీరు మాట్లాడకుండా, రాష్ట్రంలో ఎస్సీలపై, ఎస్టీలపై, బీసీలపై, మైనార్టీలపై మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మీరు మాట్లాడకుండా, ఎస్సీలను చంపడానికి, ఎస్టీలను చంపడానికి, బీసీలను చంపడానికి ప్రణాళికలు రచించి స్కెచ్ ప్రకారంగా చంపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు చేస్తున్నప్పుడు స్పందించకుండా ఈరోజు ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి వాడిని ఉన్నత పదవుల్లో నిలబెట్టి
ఉన్నత పదవుల దిశగా వారిని ముందుకు తీసుకువెళ్తుంటే మీకు అంత బాధ ఎందుకు కలుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజు రాజేష్ మహాసేనను వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకుని మీరు ఆలోచించండి. ఈరోజు మన పేదింటి బిడ్డ, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గళమై గడిచిన అనేక సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి తక్కువలో తక్కువ 50 కేసులు వేయించుకుని నిరంతరం భయపడక, తన కుటుంబం ప్రమాదంలో ఉంది, తను ప్రమాదంలో ఉన్నారు, నిరంతరం భయపడుతూ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ ప్రజల గొంతుకుగా పోరాటం చేశారు. అది ఆలోచించండి. ఏదో సందర్భంగానో సందర్భోచితంగానో తెలుసో తెలియకో ప్రతి వ్యక్తి జీవితంలో మనం సర్వసాధారణంగా తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు మనకు తెలియకుండా కొన్నిసార్లు జరిగిపోతాయి. ఈరోజు ఏదైతే కేడీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏదైతే కృష్ణ సంక్షేమ సంఘం అనుకుంటా, శ్రీకృష్ణుడిని పూజించేటువంటి వ్యక్తులు, శ్రీకృష్ణుడిని అభిమానించేటువంటి వ్యక్తులు, శ్రీకృష్ణ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు ఇలాంటి అధర్మ మార్గాన్ని ఎంచుకోరు సోదరా. ఇలాంటి అధర్మ మార్గాన్ని ఎంచుకొని ఇలా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టరు. నిజంగా ఆయన తప్పు చేస్తుంటే ప్రశ్నించండి. వెళ్ళి రాజేష్ మహాసేన గారు మీరు ఇలా చేశారండి, ఈ తప్పు చేశారండి, దీని మీద మీ స్పందన ఏంటి, ఇలా చేయడం తప్పు కదా, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని మీరు ప్రశ్నించండి. అంతేకాని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐకమత్యాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజల మధ్య ఒక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించే విధంగా ఈ రోజు మీరు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఇది సభ్య సమాజం స్వీకరించేటువంటి అంశం కాదు. అలానే జనసేన పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలుగా ముసుగు వేసుకున్నటువంటి కొందరు పేటీఎం గాళ్లు కూడా కావాలనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు నిర్దేశించి వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఈ రోజు ఒక పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా రాజేష్ మహాసేన గారికి పి గన్నవరం యొక్క స్థానాన్ని కేటాయించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి సమస్య, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేనటువంటి సమస్య, ఈ రోజు లోకేష్ బాబు గారికి లేనటువంటి సమస్య మీకెందుకు వస్తా ఉంది? మీ భావాలను ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? రాజకీయాలు అన్నప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున వారు సర్వసాధారణంగానే మాట్లాడుతుంటారు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఏ సందర్భంలో రాజేష్ మహాసేన అలా మాట్లాడారు, ఏ సందర్భంలో రాజేష్ మహాసేన అలా స్పందించారు, ఏ సందర్భంలో రాజేష్ మహాసేన అట్లా మాట్లాడాలి, కారణాలేంటో కూడా మనం అన్వేషించాలి కదా. అవేమీ లేకుండా కేవలం రాజేష్ మహాసేన గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, జనసేన పార్టీని తిట్టారు, జనసేన సంబంధించినటువంటి కార్యకర్తల మీద వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. ఓకే, తప్పు జరిగిందని ఆయనే చెప్తున్నారు కదా. నా వల్ల తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకున్నాను, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకున్నారు. పెద్ద అధినేత, జనసేన పార్టీ అధినేత గారే నన్ను క్షమించారు కదా. జనసేన పార్టీ అధినేత గారే నన్ను స్వాగతించి వదిలేశారు కదా. అలాంటిది ఈరోజు ఈ యొక్క పేటీఎం ముసుగులో ఉన్నటువంటి, ఈరోజు జనసేన ముసుగులో ఉన్నటువంటి కొందరు పేటీఎం గాళ్లు ఈరోజు రెండు పార్టీల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం, అలానే మరీ ముఖ్యంగా ఒక దళితుడు, ఒక గిరిజనుడు, ఒక పేదవాడు డెవలప్ అవుతున్నాడంటే మాత్రం వెంటనే అతనికి అడ్డుకట్ట వేయడానికి, అతన్ని ఆపడానికి, అతన్ని నిర్వీర్యం చేయడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకమవుతాయనుకోవడానికి మరొక ఉదాహరణ ఇదేనా? ఇది నేటి వ్యవహారం జరుగుతా ఉంది. ఒక ఎస్సీ డెవలప్ అవుతున్నాడంటే ఆ ఎస్సీని అభివృద్ధి అవ్వకుండా చేయడం కోసం మరొక ఎస్సీని సిద్ధం చేస్తా ఉన్నారు. ఒక ఎస్టీ డెవలప్ అవుతున్నాడంటే ఆ ఎస్సీ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి, ఆ ఎస్టీని నిర్వీర్యం చేయడానికి మరొక ఎస్టీని సిద్ధం చేస్తా ఉన్నారు. ఒక బీసీ అభివృద్ధి చెందుతున్నాడు, ఒక బీసీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాడంటే ఆ బీసీ అభివృద్ధిని అడ్డుకోవడానికి మరొక బీసీని సిద్ధం చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి కులంలో కూడా ఈరోజు రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై చాలా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా లేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు బ్రతుకుతున్నాము. గడిచిన కొన్ని రోజుల క్రితం నా మీద జరిగినటువంటి దాడి మీరందరూ చూస్తున్నారు. ఇలాంటి అనేక కారణాలు కూడా ఈరోజు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయి. రాష్ట్రంలో పాలనపరమైనటువంటి లోటుపాట్లను స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అభివృద్ధి అవ్వాలనుకునేవారు ఇలా ఎవరు చెయ్యరు. కేవలం వీళ్ళు బానిసలుగానే ఉండాలి, వీరు మా దగ్గర కాపలా కుక్కల్లా ఉండాలి, వీరు మేము చెప్పిందే చేయాలి, వీరు జీవితాంతం మా గేట్ల దగ్గర కాపలా కుక్కలుగానే ఉండాలని ఈరోజు కొందరు, అందరని చెప్పట్ల, కొందరు నాయకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వారి యొక్క స్వార్థాల కోసం ఈ జాతులలో ఎవరైనా ప్రశ్నించేవారు అభివృద్ధి అవుతున్నారంటే, ఈ జాతులలో ఎవరైనా అభివృద్ధి అయ్యి ప్రశ్నించి వారు ముందడుగు వేస్తున్నారంటే వారిని నిర్వీర్యం చేసే దిశగా, వారిని చంపేసే దిశగా కూడా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి.
అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఈరోజు స్పష్టంగా అడగదలుచుకున్నాను. నందిగామ సురేష్ గారిని పోలీసులు ఇబ్బంది పెట్టారు, హింసించారు, పోలీసులు వేధించారు గత ప్రభుత్వ హయాంలో అని ఆయన్ని మీరు ఎంపీగా ఇచ్చి అందలం ఎక్కించారు. చాలా శుభ పరిణామం, మంచిది. ఆయన్ని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఎంపీ అవడం మా అందరికీ ఆనందదాయకే, మేమందరం స్వీకరిస్తున్నాం. కానీ అలాంటి ఘటనలు మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆధారాలతో కూడినటువంటి ఘటనలు ఎన్ని జరిగాయి, ఎంతమంది దళితులు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు, ఎంతమంది మైనార్టీల మీద థర్డ్ డిగ్రీలు చేయబడ్డాయి, పోలీసులచే చంపబడ్డారు, పోలీసులచే హింసించబడ్డారు, పోలీసులచే వేధించబడ్డారు, పోలీసులచే తమ ప్రాణాలను తమ తీసుకుని వెళ్లిపోయారో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మీ ప్రభుత్వంలో ఒక్క ఘటన జరిగితేనే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఈ రోజు నందిగామ సురేష్ గారిని ఎంపీగా చేశారే. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల. పోలీసుల వేధింపులు భరించలేక రాష్ట్రాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్లిపోయినటువంటి ఘటనలను మనం చూసాం. పోలీసుల వేధింపును భరించలేక తమ కుటుంబం ప్రాణాలు తీసుకున్నటువంటి అబ్దుల్ సలాం లాంటి ఘటనలు కూడా ఈ రోజు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న నా మీద జరిగింది కూడా అలాంటి ఘటనే. కేవలం ఏదో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మేము మేలు చేసేటువంటి ప్రభుత్వం అని మాటలు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఎస్టీల పట్ల, ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల మీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తా ఉంది, మీ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తున్నారు, మీ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, మీ పోలీస్ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తా ఉంది, మీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలుసుకోండి. ఆ రోజు చెప్పండి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని. కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాళ్లకు పీఠాలు వేసి అందలం ఎక్కిచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ అభివృద్ధి అయ్యారంటే ఇక్కడెక్కడ దౌర్భాగ్యం, ఇదెక్కడ బాధాకరమైనటువంటి అంశం. కనుక నేను రాజేష్ మహాసేనను వ్యతిరేకిస్తున్నటువంటి సోదరులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, తప్పు జరిగింది, తప్పు చేశారా లేదా అని పక్కన పెడితే జరిగింది గతం. ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు మర్డర్లు చేసి కూడా దర్జాగా హుందాగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. డోర్ డెలివరీలు చేసినటువంటి వ్యక్తులు కూడా దర్జాగా తిరుగుతా ఉన్నారు. ఈ రోజు అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రాణాలు పోగొట్టుకునే విధంగా హింసించినటువంటి అధికారులు కూడా చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఎందుకు మీకంత బాధ ఏంటి? ఒక పేదవాడు ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు, ఒక పేదవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఒక పేదవాడికి ఒక పదవి ఇస్తున్నారంటే ఎందుకంత మీకు బాధ, ఎందుకంత మీకు భయం, ఎందుకంత మీరు గందరగోళంలోకి వెళ్ళిపోతున్నారు? ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన అక్కడ జరిగేది ఏమి ఉండదు కదా. అలాంటి ఒక ఎస్సీకి, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక పోరాటం చేసేటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే మీరు అంతగా బాధపడిపోతున్నారంటే మాలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలందరూ బయటకు వచ్చి ప్రశ్నించిన రోజు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో గుర్తుంచుకోండి. ఈ రోజు మీ పార్టీ జెండాలు మోసేది మా జాతుల ప్రజలు, మీ అంతా నిలబడేది మా జాతి ప్రజలు, మీకు ఓట్లు వేసేది మా జాతి ప్రజలు. మా జాతి ప్రజలు అండదండలు ఉన్నన్ని రోజులు మాత్రమే మీరు దర్జాగా హుందాగా బయట తిరగగలుగుతారు, దర్జాగా హుందాగా పదవులను అనుభవించగలుగుతారు. ఏ రోజైతే మా జాతులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులలో ఏ రోజైతే చైతన్యం వచ్చి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వడివడిగా అడుగులు వేసిన నాడు మీరు చేస్తున్నటువంటి ఈ మోసాలు, మీరు చేస్తున్నటువంటి ఈ దగాకోరు రాజకీయాలు, మీరు చేస్తున్నటువంటి హత్యా రాజకీయాలు, మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు తప్పకుండా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న రాజ్యం స్థాపితం కాబోతోంది. మేము ఏ కులానికో, ఏ మతానికో, ఏ జాతికో, ఏ వర్గానికో వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వినియోగించుకుని భారత రాజ్యాంగం చూపించినటువంటి మార్గంలో నడవాలనుకున్నటువంటి ఒక నిస్వార్థమైనటువంటి భారతీయుడిని. ఈ దేశం అభివృద్ధి పదంలో నడవాలి, ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలి, ప్రతి పేదవాడు కూడా దర్జాగా జీవించగలగాలి, దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి, దేశంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి చేరాలని ఆశించేటువంటి నిజమైన భారతీయులం మేము. ఈ దేశపు మూలవాసులం, ఆదివాసులం, గిరిజనులను మేము. ఈ రోజు మా మీద మీరు ఇలాంటి దాడులను చేస్తూ, మా కుటుంబాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఈ రోజు రాజేష్ మహాసేన పొజిషన్ లో మరొక ఉన్నత కులానికి చెందినటువంటి ఒక ఆర్థికంగా సంపన్నుడై ఉంటే ఈ రోజు మీరు ఈ విధంగా ప్రచారం చేసి ఉంటారా? ఈ రోజు బాబాయిలను మర్డర్లు చేసినటువంటి వ్యక్తులు హ్యాపీగా ఉన్నారు, ఈ రోజు డోర్ డెలివరీలు చేసినటువంటి వ్యక్తులు హ్యాపీగా ఉన్నారు, ముస్లింలు, మైనార్టీలు, ఎస్టీలు, బీసీలు అందరూ చనిపోవడానికి కారకులైనటువంటి వ్యక్తులు దర్జాగా ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ ప్రజల సమస్యల మీద, ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల మీద ప్రశ్నించే మాలాంటి వాళ్ళని మాత్రం మేము రాజకీయాలకు అనర్హులు, మమ్మల్ని చంపేయాలి, మమ్మల్ని డోర్ డెలివరీలు చేయాలి, మేము రాజకీయంగా ఎదుగుతుంటే మమ్మల్ని పోలీసులతో వేధింపులకు గురి చేయాలి, మా మీద దాడులు చేయించాలి, మమ్మల్ని మర్డర్లు చేయడానికి స్కెచ్లు గీయించాలి. ఇదేనా నేటి రాజకీయం? ఇలాంటి రాజకీయం కోసమేనా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మేము అనుభవిస్తా ఉన్నటువంటి బాధలు ఇంకా ఎన్ని సంవత్సరాలు అనుభవించాలి? మేము ప్రశ్నించకూడదా? మేము మాట్లాడకూడదా? మేము అభివృద్ధి అవ్వకూడదా? మా కుటుంబాలు ముందుకు రాకూడదా? మా జాతులు అభివృద్ధి అవ్వకూడదా? జీవితాంతం ఇంకా 100 సంవత్సరాలు పోయినా మీకు బానిసలుగానే మా జీవితాలు కొనసాగాలా?
కనుక రాజేష్ మహాసేన గారు తప్పకుండా పి గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన తప్పకుండా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఘన మెజారిటీతో విజయం సాధిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే పి గన్నవరం ప్రజలు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైనది. నిజంగా ఒక నిస్వార్థమైనటువంటి పోరాటం చేయగలిగినటువంటి నాయకుడు మీకు లభించాడు. ఈ రోజు అంత విషయ పరిజ్ఞానం కలిగి ప్రజల తరఫున మాట్లాడగలిగి ప్రజల తరఫున ప్రశ్నించగలిగి ప్రజల తరఫున ముందుకు వెళ్లేటువంటి నాయకులు కరువైనటువంటి ఈ రోజుల్లో నిరంతరం ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేయలేనటువంటి సాహసం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రోజు 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అనేటువంటి మీడియా ఈ రోజు రాజకీయ పక్షాలకు పెత్తందారులకు బానిసలుగా మారి ఈ రోజు పెత్తందారులకు భజన చేస్తున్నటువంటి ఈ తరుణంలో నిరంతరం తన కుటుంబాన్ని తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి రాజేష్ మహాసేనకు మద్దతుగా నిలవండి. అతన్ని ఘన మెజారిటీతో గెలిపించండి. మీ నియోజకవర్గ అభివృద్ధికి మీ ప్రాంత అభివృద్ధికి ఆయన తప్పకుండా కట్టుబడి ఉంటాడు. ఆ దిశగా ఆయన అడుగులు వేసే విధంగా మాలాంటి వాళ్ళం కూడా ఆయన మీద సంపూర్ణమైనటువంటి మద్దతును తెలిపి ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తాము. కనుక ఇప్పటికైనా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోండి, మీ యొక్క విధానాలను మార్చుకోండి. ఇది సరైనటువంటి రాజకీయ విధానం కాదు. ఇది సరైనటువంటి రాజకీయ ప్రయాణం కాదు. ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు సంక్షేమాన్ని అందించండి, అభివృద్ధి ఫలాలను అందించండి, ఉద్యోగాలు కల్పించండి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలకు పరిష్కారం చూపించండి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి వారిని బయటకు తీసుకొచ్చే విధంగా మీరు పోరాటం చేయండి. అంతేకాని ప్రశ్నించే వారిని చంపేస్తాం, ప్రశ్నించే వారి గొంతులు నులిమేస్తాం, ప్రశ్నించే వారిని పోలీసులతో వేధింపులకు గురి చేస్తాం, ప్రశ్నించే వారిని ఈ భూమి మీద లేకుండా చేస్తాం, ప్రశ్నించే వారిని ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేస్తాం, ప్రశ్నించే వారిని మాచర్ల గాని ఇంకొక నియోజకవర్గాల్లో లేకుండా చేస్తామంటే ఇది సరైనటువంటి విధానం కాదు. మొన్నటికి మొన్న మనం ఈ రోజు నిన్న న్యూస్ లో నేను చూసాం, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఏదైతే జట్టిపాలెనికి సంబంధించినటువంటి మల్లవరం అనే గ్రామంలో ఓ గిరిజన మహిళ త్రాగునీటి సౌకర్యం లేక త్రాగునీరు కావాలని అడిగినందుకు ఆమెను ట్రాక్టర్ తో గుద్దించి చంపారనేటువంటి వార్త వినపడతా ఉంది. ఇలా ఎక్కడ చూసినా ఈ రోజు పేదవాళ్లు సామాన్య కుటుంబాల్లో జన్మించిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే ప్రాణాలను కోల్పోయారు. గాని ఎక్కడ కూడా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా రాజకీయంగా సంపన్నంగా ఉన్న వాళ్ళ మీద దాడులు జరగలేదే. కనుక ఈ యొక్క విధానాలను మానుకోవాలి. ఈ విధానం సరైనటువంటి విధానం కాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పకుండా రాజేష్ మహాసేన గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదింటి బిడ్డలు ఆయన మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన విజయం తథ్యమని భావించారు కాబట్టే ఈ రోజు ఏదైతే ఇతర పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఆయన విజయం సాధించకూడదు, ఆయన రాజకీయంగా అణగదొక్కాలనేటువంటి ఒకే ఒక్క కోణంతో ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాననేదైతే స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విధానం సరైనటువంటి విధానం కాదు. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి, మతంతో ముడిపెట్టకండి. రాజకీయం మతం ఒకటి కాదు. రాజకీయం వేరు, మతం వేరు. విశ్వాసాలు మతం అనేది ఒక విశ్వాసం, ఒక దేవుడి మీద, రాముడి మీద, శ్రీరాముడి మీద, ఆంజనేయుడి మీద, శ్రీకృష్ణుడి మీద ఒక విశ్వాసం. అలానే క్రిస్టియన్లు అయితే వారి యొక్క యేసు ప్రభువు మీద వారి యొక్క విశ్వాసం. అలానే ముస్లిం సోదరులైతే వాళ్ళ యొక్క అల్లా మీద వారి యొక్క విశ్వాసం ఉంటుంది. అంతేకాని రాజకీయాలకు మతాలకు కులాలకు మడత పెట్టేసి వాటిని ఒక చోటకి తీసుకొచ్చేసి ప్రతిదాన్ని భూతద్దం పెట్టి రాజకీయం కులం మతం జాతి అనే రంగుని పులిమినన్ని రోజులు ఈ జీవితాలు మారవు. ఈ జీవితాలు ఇంతే ఉంటాయి. రాజకీయం వేరు, మతం వేరనేది తెలుసుకొని ఆ దిశగా ముందుకు అడుగులు వేయండి. తప్పకుండా రాజేష్ మహాసేన భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. వారికి మా వంతు సహకారం, మా మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే రాజేష్ మహాసేన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, కావాలని పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మేల్కొనంత వరకే ఇలాంటివి యొక్క లుచ్చా పనులు కొనసాగుతాయి తప్ప ఒక్కసారి మా జాతి ప్రజలు మేల్కొని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చైతన్యం చెంది ముందుకు బయలుదేరిందా? ఈ రోజు మీ దగ్గర చెంచాగిర్లు చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆ చెంచాలందరూ బయటకు వచ్చారా? ఆ రోజు మీకు తెలుస్తుంది నిజమైనటువంటి రాజకీయ చైతన్యం ఏమిటో, నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత చూపినటువంటి మార్గం ఏమిటో ఆ రోజు తెలుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ఈ విధానాలకు శక్తి పలకండి. విధానం సరైనటువంటి విధానం కాదు. సంక్షేమం అభివృద్ధితోనే ఏదైనా సాధించుకోగలుగుతాం. విజ్ఞానంతోనే ఏదైనా సాధించుకోగలుగుతాం. అజ్ఞానాన్ని వీడండి. మన మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను వీడండి. కులం మతం జాతి వర్గం అనే భేదాభిప్రాయాలు లేకుండా మనమందరం ఒకటిగా జీవిద్దాం. భారతీయులుగా జీవిసి ముందుకు కొనసాగుతాం. ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. జై భీమ్, జై భారత్, జై హింద్.